దందాజ 24,000 కోట్ల రూపాయల ఎంఎస్పి ధరకు కొంటున్నది వడ్లు. అయితే ఉత్తరప్రదేశ్ ఎంత కొనాలి ఇదే లెక్కల? ఉత్తరప్రదేశ్లో మనకంటే 7 ఎక్కువ జనాభా, 10 ఎక్కువ రైతు కుటుంబాలు ఉన్నాయి. అయితే వాళ్ళు 10 ఎక్కువ కొనాలి. ఎంత కొంటున్నారు? ఇవన్నీ నా డేటా కాదు, ప్రభుత్వం డేటానే. ఇవన్నీ ప్రభుత్వం డేటా ఉన్నాయి. మీరు ఎవరైనా కాల్స్తే మా ఆఫీస్కి వచ్చి చూడవచ్చు. అన్నీ ఇదే కాక యూరియాల అంటే ఉత్తరప్రదేశ్ నుంచి 70, మా దగ్గర 24,000 కోట్ల వరి కొంటుంటే ఉత్తరప్రదేశ్ నుంచి కేవలం 70, ఓన్లీ 3 ఎక్కువ కొంటున్నారు మనకంటే. ఎంత కొనాలి? 2 లక్షలు కొనాలి. అంటే ఉత్తరప్రదేశ్కు మనకంటే తక్కువ ఇస్తుండ్రు, గుజరాత్కి ఇంకా తక్కువ ఇస్తుండ్రు, అన్నిట్లో ఎక్కువ దేశంలో తెలంగాణకి ఇస్తుండ్రు. ఇదే తెలంగాణలో గవర్నమెంట్ డేటా ప్రకారం నేను అనుకుంటా, నా ప్రకారంగా 40-45 లక్షల కుటుంబాలు ఉన్నాయి, రైతు కుటుంబాలు. గవర్నమెంట్ ప్రభుత్వం ప్రకారంగా 30.9, ఒక 31 లక్ష ఉన్నారు. అంటే 25,000 కోట్లు డివైడెడ్ 30 లక్షలు అంటే దాదాపు అదే 70,000 రూపాయలు ప్రతి రైతు కుటుంబానికి కేంద్రం నుంచి వస్తున్నాయి. అదే కాదు, అయితే ఎందుకు పండిస్తున్నానంటే తెలంగాణ రైతులకు వేరే దిక్కే లేదు. వరి పండిస్తేనే కేంద్ర ప్రభుత్వం ఆదుకుంటుందని పండిస్తున్నారు. అందుకే తెలంగాణ వరి ఎక్కువ. ఇది కాళేశ్వరం వల్ల అయితే అసలే కాదు, గొప్ప చెప్పుకున్నారు. మా వల్లనే వరి పండిస్తున్నది. కాళేశ్వరం కూలిపోయినాక ఇంకెక్కువ వండుతున్నది, మేడిగడ్డ మునిగిపోయినాక ఇంకెక్కువ వండుతున్నది. అయితే ఈ ఆర్గ్యుమెంట్ అని పిచ్చి పిచ్చి ఆర్గ్యుమెంట్స్ టీఆర్ఎస్ఓ బీఆర్ఎస్ఓ ఆ కుటుంబ ఫ్యామిలీయో వాళ్ళందరూ చేసేది. ఈ నడుమ సోషల్ మీడియాలో ఎంత గొప్పనో అంటున్నారు. ఇంకోటేమో ఇంత గొప్ప పని చేస్తున్నారు కదా, ఇంత గొప్ప పని చేస్తున్నారు. ఏం చెప్పిండ్రు? మా వల్లనే కాంగ్రెస్ మన కాళేశ్వరం వచ్చింది, రాత్రింబగలు పనిచేసినాము, నిద్ర లేకుండా పనిచేసినాము, మేమే తీసుకొచ్చినామని చెప్తున్నారు కదా. ఇప్పుడు కమిషన్ ముంగట మా పాత్ర ఏం లేదు అంటున్నారు. ఇది మా వల్ల కాదు. మళ్ళీ తప్పులు ఎవరు సరిగినాయి? డిజైన్ ఎవరు చేసిండ్రు? అది ఎవరో ఇంజనీర్స్. ఇదే అంటే అది స్వయం ప్రత్యక్షమైందా? స్వయం లింగం తిరిగా కాళేశ్వరం స్వయం ప్రత్యక్షమైందా? దీని మూల కారణము హోల్ అండ్ సోల్ కేసీఆర్ అని ప్రతి టీఆర్ఎస్ నాయకులు తెలుసు, వాళ్ళు కూడా చెప్పుకున్నారు. అప్పుడు గవర్నర్ గారు మీ పేరే మార్స్తామని చెప్పిండు గవర్నర్ గారికి. ఏంది? నేనే మీ పేరే మార్చేసిన గవర్నర్ గారు, మీ పేరే కాళేశ్వరం రావు. ఇప్పుడు నేను కూడా అంటాను, ఇప్పటిసరి మీరు కాళేశ్వరం రావు అని పిలుస్తారు. అయితే కాళేశ్వరం రావు మహత్యం ఇదన్నమాట. వరి ఎందుకు వండుతుందంటే రాష్ట్ర ప్రభుత్వం నాశనం అయిపోయింది. ఆదుకోవాలంటే మన ఎంఎస్పి మీదనే బతుకుతున్నది మన ఇది. కానీ కేవలము వరి అనే కాదు, ఇప్పుడు మనం చూస్తే రైతులను ఈరోజు తెలంగాణ రైతు బతుకుతుండంటే అది కేవలము కేంద్ర ప్రభుత్వం వల్లనే. ఇవన్నీ అయ్యేటివి కేంద్ర ప్రభుత్వం వల్లనే అవుతున్నాయి. అండ్ వేరే సంఖ్యలు కూడా చూపెడతాను. దాదాపు ఇంకా తక్కువ చూపెడుతున్నా, మొత్తము చూపెడితే మీరు పరేషాన్ అయిపోతారు. యాక్చువల్లీ ఈరోజు ప్రతి రైతు కుటుంబానికి దాదాపు 91,000 యావరేజ్ కేంద్ర ప్రభుత్వం ద్వారా వస్తున్నాయి. ఇది 3,600 కోట్లు ఫర్టిలైజర్ సబ్సిడీ వస్తుంది. అంటే యూరియా బస్తా 2,300, 2,400 ఉంటే కేవలము 300-400 ఎక్కువ కొంటున్నాయి. అంటే 85-90% సబ్సిడీ అక్కడి నుంచి వస్తున్నాయి. అది కూడా ఎక్కడ ఎక్కువ వస్తున్నాయి? మన తెలంగాణకి, యూపీకి కంపేర్ చేసినా, గుజరాత్ కంపేర్ చేసినా. అంటే కుటుంబానికి 11,000 వస్తున్నాయి ఏడాదికి. అది ఇది కలిసే 86,000.
తర్వాత 6,000 రూపాయలు అది ఇస్తున్నారు ప్రతి రైతు కుటుంబానికి. ఇవన్నీ కలిపితే మినిమం 91,000 వస్తుంది కేంద్ర ప్రభుత్వం. నేను రోడ్లు, ఆ లైట్ బుగ్గలు, ఎల్ఈడి లైట్ బుగ్గలు, ఇవన్నీ కూడా పంచాయత్ రాజ్కు, 4th ఫైనాన్స్ కమిషన్ అవి కాదు, ఇవి డైరెక్ట్ రైతు కుటుంబాలకు వచ్చినాయే. నేను మాట్లాడితే ప్రతి రైతు కుటుంబానికి 91,000 వచ్చింది. వీళ్ళు ఒకసారి ఒకటే ఏడాది సగం మంది రైతులకు ₹1,00,000 రుణమాఫీ చేసుకొని గొప్ప అనుకుంటున్నాను. కానీ ప్రతి ఏడాది 91,000 కాదు, 1,00,000 కూడా వస్తున్నది. ఇంకా అన్ని లెక్కలు చూపెట్టలేదు. అదే కాక వీళ్ళందరూ అంటున్నారు ముఖ్యమంత్రి గారు నెత్తిలో ఒక గుడ్డు పెట్టుకొని తిరిగినరు, కేంద్ర ప్రభుత్వం మాకు 0 ఇచ్చిందని. తర్వాత ఈ టీఆర్ఎస్ వాళ్ళు 8 = 0 అంట. అంటే నేను 0 అంట, రఘునందన్ రావు 0 అంట, డికేఆర్ నా 0, మన ఈటల రాజేందర్ గారు 0, నాగేష్ గొడ్డం 0, అందరు కూడా 0 అంట. మేము 0లం కాబయ్యా. తెలంగాణ ఇప్పుడు ఆదుకుంటుందనే కేంద్ర ప్రభుత్వం వల్ల. మీరు ఎంతోమంది కాంగ్రెస్ నాయకులు మా దగ్గరికి, వేరే ఎంపీల దగ్గరికి వస్తే మేమే నితిన్ గడ్కరీ దగ్గర తీసుకుపోయినాం. రోడ్లు ఒక్కటి మంచిగా వస్తలేవు. అందుకే మా దగ్గర రోడ్లు లేవంటే రోడ్లకు నేషనల్ హైవేస్ ఇచ్చి పెట్టండి, సెంట్రల్ రోడ్ ఫండ్స్ వస్తున్నాయి, గ్రామ్ సడక్ యోజన వస్తుంది. ఆఖరికి ఊర్లల్లో ఎంఎన్ఆర్ఈజీ అది మెటీరియల్ కాంపోనెంట్ తోటి రోడ్లు అవుతున్నాయి. ఈరోజు రోడ్లు ఇంతో అంతో ఉన్నా కూడా అది కేంద్ర ప్రభుత్వం వల్లనే. కానీ అదే కాదు, ఇవి నా దగ్గర ఉన్నాయి కొన్ని, మీకు షేర్ చేస్తా డేటా. ఇవేంటివంటే లోక్సభలో ప్రశ్న అడగవచ్చు. ప్రశ్న అడిగితే యాక్యురేట్ గవర్నమెంట్ డేటా ఇవ్వాలి. నేను ప్రశ్న అడిగితే జవాబు ఉంటే నాది, కానీ నేను అక్కడ 100% అటెండెన్స్ ఉంటుంది, దానికంటే ఎక్కువ 100% అటెన్షన్ ఉంటుంది. వేరే వాళ్ళు జవాబు అడిగినా కూడా వాళ్ళ సమాధానం నా దగ్గర కలెక్షన్ ఉంటుంది. ఇదైతే మీకు తెలిసిందే చెప్తాను. ఒక ఆయన కొత్త ఎవరు అడిగినరు, నాభా చరణ్ సింగ్ మాజీ అండ్ ధరంబీర్ సింగ్ అడిగినరు ఏంటంటే జవహర్ నవోదయాలు ఎక్కడెక్కడ వస్తున్నాయి. అయితే ఈసారి పోయిన ఏడాది 27 వస్తున్నాయి, అందులో 9 తెలంగాణకు. అంటే అన్నిట్లా హయ్యెస్ట్ తెలంగాణకు వచ్చినాయి. ఇది మీకు తెలిసిందే. కానీ ఎన్నో కూడా చెప్తా. టూరిజం స్వదేశ్ దర్శన్ స్కీమ్ ఇది ప్రశ్న అడిగింది శ్రీకాంత్, మన ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కొడుకు శ్రీకాంత్ ఏక్నాథ్ షిండే, ఇంకా రాజేష్ వర్మ అడిగినారు. వాళ్ళు అడిగిన ప్రశ్నకు జవాబు, స్వదేశ్ దర్శన్ స్కీమ్ టూరిజం డెవలప్మెంట్ స్కీమ్ కింద అప్పటి సంది 2014 నుంచి ఇప్పటి వరకు ఎంత వచ్చినాయి? తక్కువ అమౌంటే, కానీ అన్నిట్లో ఎక్కువ వచ్చినాయి తెలంగాణకు. ఏడుంది తెలంగాణకు 500 కోట్లు వస్తే పెద్ద మనకంటే 7-10 ఇంతల పెద్దన యూపీకి 600 కోట్లే వచ్చినాయి. మధ్యప్రదేశ్కు మనకంటే తక్కువ వచ్చినాయి, ఆంధ్రప్రదేశ్కు మనకంటే తక్కువ వచ్చినాయి, మహారాష్ట్ర మనకంటే స్టేట్కు 187 కోట్లు వచ్చింది, మనకు 500 కోట్లు వచ్చినాయి. ఇందులో కూడా అన్నిట్లో ఎక్కువ తెలంగాణకు వచ్చినాయి. ప్రధాన్ మంత్రి పిఎం శ్రీ స్కీమ్ అంటే స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా. ఈ ప్రశ్న ఎవరు అడిగినరు? ఎంతోమంది కలిసి సందే బినా పటేల్, అమోల్ రామ్ సింగ్, రాధాకృష్ణన్ వీళ్ళు ఎంతోమంది కలిసి అడిగితే దానికి అయితే దీంట్లో ప్రధాన్ మంత్రి శ్రీ స్కీమ్ కింద తెలంగాణకు 447 కోట్లు వచ్చింది. అదే యూపీకి దీని ప్రకారంగా 10 ఇంతలో ఎంత ఎక్కువ రావాలి, కానీ వాళ్లకు 1700 వచ్చింది. మధ్య